వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. IPL 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్. ఈ మ్యాచ్ మీద తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ఉత్కంఠ కొనసాగుతుంది. ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్ రాజస్థాన్ పోరుకు సిద్ధమైపోయారు. న్యూ చండీగఢ్ లోని PCA స్టేడియంలో 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ జరగనుంది. కానీ ఈ మ్యాచ్ మీద నీలి నీడలు కమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. చండీగఢ్ లో భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల మధ్య వానగండం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. చండీగఢ్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది IMD. ఇక వర్షంతో మ్యాచ్ రద్దయితే గనక నేరుగా గుజరాత్ ఫైనల్స్ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటన్స్ టాప్ లో ఉన్నారు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా IPL ఫైనల్ జరగబోతోంది. ఇక ఇప్పటికే బెంగళూరు బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఇక బెంగళూరుతో పోటీ పడేందుకు రాజస్థాన్ గుజరాత్ ఈ రోజు పోటీ పడబోతున్నాయి. ఒకవేళ గనక మ్యాచ్ వర్షం పడి గనక రద్దయితే గనక డైరెక్ట్ గా గుజరాత్ ఇటు RCBతోనైతే పోటీకి సిద్ధమవునుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఈ రోజు జరగనున్నటువంటి క్వాలిఫైయర్ 2 ఈ మ్యాచ్ మీద తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. కానీ దీంట్లో వరుణుడు కరుణిస్తాడా లేదా అనే ఒక ఫ్యాన్స్ లో ఒక నిరాశ కూడా కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ గురించినటువంటి అనాలిసిస్ ఏంటి? ఎస్ రేణు, IPL అంటే ప్లే ఆఫ్ రేస్ కి సంబంధించి అంటే ఫైనల్ మ్యాచ్ కి ముందు జరగబోతున్నటువంటి చివరి మ్యాచ్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఇది. కాబట్టి దీని విషయంలో క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి ఉంది. ఎందుకు అని అంటే పైన RCB ఫైనల్లో ఉండటం వల్ల RCBతో తలపడే జట్టు ఏది, డిఫెండింగ్ ఛాంపియన్ మళ్ళీ ఫైనల్లోకి వెళ్ళడం వల్ల ఏ జట్టుకి అవకాశం దక్కబోతుంది అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే 2022లో గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓడిపోయినట్టుంది ప్లే ఆఫ్స్ లో. కాబట్టి ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటి ప్లాన్ కూడా కొంత RR కనపడుతుంది. గతంలో కంటే కూడా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గానీ ఇలా మిడిల్ ఆర్డర్ గానీ ఇదంతా కూడా కొంత బలంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటనే దానికి సంబంధించి కొంత సర్వత్రా ఆసక్తి ఉంది. ఇక RR బ్యాటింగ్ కి సంబంధించి చూసుకుంటే గుజరాత్ బ్యాటింగ్ అంటే కూడా RR బ్యాటింగ్ బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వైభవ్ సూర్యవంశీ గానీ, ఆ తర్వాత ధ్రువ్ జూరేల్ గానీ, అలాగే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి గానీ, లేదంటే లోయర్ ఆర్డర్ లో జోఫ్రా ఆర్చర్ ఆడుతున్నటువంటి ఆట గానీ ఇవన్నీ కూడా కొంత రాజస్థాన్ కు బలంగా ఉన్నాయి. అయితే గుజరాత్ విషయానికి వస్తే మాత్రం గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా కొంత ఫామ్ లో ఉన్నప్పటికీ అంటే రాజస్థాన్ రేంజ్ లో వీళ్ళిద్దరు ఓపెనర్లు ఆడలేకపోతున్నారు, దూకుడుగా పరుగులు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. కేవలం ఆ 10 రన్ రేట్ తో మాత్రమే గుజరాత్ ఆడుతోంది అనేటువంటిది ముందు నుంచి కూడా వస్తున్నటువంటి ఆరోపణ. అయితే మరి ఈ మ్యాచ్ కి సంబంధించి అంటే రాజస్థాన్ బౌలింగ్ ను జోఫ్రా ఆర్చర్ గానీ లేదంటే మిగిలిన బౌలర్లను తట్టుకుని ఎలా నిలబడబోతారు అనేదే ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా చెప్పుకోవచ్చు. ఇక అటు గుజరాత్ బౌలింగ్ కూడా కొంత బలంగానే కనపడుతోంది. ముఖ్యంగా కగిసో రబాడా గానీ, మహమ్మద్ సిరాజ్ గానీ ఇలా బౌలింగ్ యూనిట్ పరంగా కూడా గుజరాత్ బలంగానే ఉంది. కానీ ఇక్కడ బ్యాటింగ్ పరంగానే రెండు జట్లకి మధ్య స్పష్టమైనటువంటి తేడా కనపడుతోంది. ఆ తేడానే వైభవ్ సూర్యవంశీగా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక రాజస్థాన్ గుజరాత్ ఈరోజు క్వాలిఫైయర్ 2 కి సిద్ధమైపోయారు. మరి ఈ క్రమంలో వరుణుడు కరుణిస్తాడా లేదా? ఎందుకంటే ఫైనల్ కి చేరుకుంటా అంటే క్వాలిఫైయర్ 2 లో ఆడకుండా ఫైనల్ కి చేరుకుంటే కిక్ ఏముంటుంది, అందుకని వరుణుడు కరుణించాలి అని చెప్పి మరొకరు ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ ఈ రెండు టీమ్స్ మధ్య ఉన్నటువంటి మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా మారింది. ఇక వీళ్ళలో గెలిచిన వాళ్ళు RCBతో ఆడనున్నారు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ మీద ఈసారి ట్రోఫీ ఎవరు సొంతం చేసుకోబోతున్నారని మీరు అనుకుంటున్నారో కూడా ఈ మ్యాచ్ లో కామెంట్ చేయండి.